హలో ఏ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు, మీకు మీ ఛానల్ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్దాం. చెప్పండి సార్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూస్తుంటే లాస్ట్ వీక్ నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది. సో ఇప్పుడు వచ్చే వీక్ ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ద్వారా మన ఆర్బీఐ మీటింగ్ జరిగింది. సో దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అనేది ఎలా ఉండబోతుంది? నిహాల్ గారు, మనం ఆల్రెడీ పోయిన వారం డిస్కస్ చేసాం. 6, 7, 8 తారీఖుల్లో సంజయ్ మల్హోత్రా గారి అధ్యక్షతన మానిటరీ పాలసీ మీటింగ్ ఉంటుందని. సో ఏమీ తగ్గించరు, ఏమీ పెంచరు, అంతా కూడా అలానే ఉంటాయి. మీకు రెపో రేటు 5.25% ఉంటుంది. రివర్స్ రెపో రేటు అర్థమైందా 3.25%, 3.35% ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సిఆర్ఆర్ వచ్చేసరికి మీకు 3% ఉంటుంది. స్టాట్యూటరీ లిక్విడ్ 18% ఉంటాయి. ఇవేవి తగ్గించరు, పెంచరు, తగ్గించరని చెప్పడం జరిగింది. యాస్టీస్గా వారు కూడా అలానే చెప్పారు. సో ఇక్కడ వచ్చేసరికి అతి ముఖ్యమైనది నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసేవి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్ రిజల్ట్స్. మీకు ఈ ఏప్రిల్ 18వ తారీఖున బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. ఓకే, వాటిని బట్టి బ్యాంక్ నిఫ్టీ కదలికలు ఉంటాయి. ఏప్రిల్ 18th రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఉంటాయి, పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి గ్లోబల్ క్యూస్ ఒకటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్ అనేటువంటివి ఫలప్రదం అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరికీ సెగ తగిలింది, వేడి తగిలింది, ప్రపంచవ్యాప్తంగా ప్రెజర్ పెరుగుతుంది వాళ్ళ మీద. అందువల్ల దట్టు అమెరికాలో వచ్చేసరికి త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి, మిడ్ టర్మ్ పోల్స్. అర్థమైందా? వీటన్నిటి యొక్క సెగ వల్ల అంతో ఇంతో అందరూ తగ్గొస్తారు. ఇరాన్ కూడా నాశనం అయింది కాబట్టి అనుకున్నంత మామూలుగా నాశనం వల్ల ఇరాన్ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్. అందువల్ల అందరికీ తగలాల్సిన దెబ్బలు తగిలినాయి కాబట్టి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని ఒక కంక్లూజన్కి వస్తారని అనుకుంటున్నాను. అందువల్ల నేనేమని చెప్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీ అయినా కానీ ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ అయినా కానీ ప్రస్తుతం పాజిటివ్గానే మూవ్ అవుతాయి కొంతవరకు. ఎందుకంటే ఇప్పుడు కూడా అండి నిహాల్ గారు, మార్కెట్ ఎమోషన్స్ బేస్ చేసుకుని డ్రైవ్ అవుతుంది. సో ఎప్పుడైతే వరల్డ్ వైడ్గా అర్థమైందా సీజ్ ఫైర్ అర్థమైందా, సో ఆటోమేటిక్గా యుద్ధం ఆగుతుందో ఆ ఎమోషన్స్ని డ్రైవ్ చేసి మార్కెట్లు పెరుగుతాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ కూడా. దట్టు అయితే బట్ లాంగ్ రన్ అంటే ఒక ఎమోషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టికాలిటీలోకి వస్తారు, ఫండమెంటల్ బేస్ చేసుకొని వస్తారు. ఫండమెంటల్ బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే అంత ఆశాజనకం అనేది ఎకానమీ. మీకు ఆర్బీఐ కట్ చేసేసింది గ్రోత్ రేటు 6.9% అంది. వరల్డ్ బ్యాంక్ కట్ చేసింది, మీకు ఆల్రెడీ 6.6, 6.3కి వచ్చేస్తుంది. అందువల్ల మీకు గ్రోత్ రేట్ పడుతుంది, జీడిపి గ్రోత్ రేట్స్ పడిపోతున్నాయి. అది కాక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మీకు ఐఏపీ డేటాలు వస్తున్నాయి. తర్వాత డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్సెస్ వస్తుంటాయి, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సెస్ ఇవన్నీ వస్తాయి. ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్లో ఉంది, బ్యాంక్ రేట్లు ఇప్పుడు అలా తగ్గవు. తర్వాత ఆపరేటింగ్ కాస్ట్ విపరీతంగా పడిపోతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసరికి 94.50 బ్యారల్ క్రూడ్ ఆయిల్ అర్థమైందే డాలర్స్లో ఉంది. అంటే మీకు ఒక బ్యారల్ వచ్చేసరికి $94.50 ఉంది. సో ఇప్పుడు అది స్టేబుల్గా నిలబడింది. సప్లై చైన్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఇప్పుడు వారు ఆగిపోగల వెంటనే క్రూడ్ ఆయిల్ మరీ డ్రాస్టిక్ ఏం పడదు, రైట్? అందువల్ల ఇన్ఫ్లేషన్ వెంటనే ఏమీ దిగిరాదు. వీటన్నిటిని వేసుకొని ఎమోషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ డ్రైవ్ అయితే మార్కెట్ పెరుగుతాయి దశ వరకు. పెరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటారు, ఏంది ఇలా వచ్చేసాం అనుకోని మళ్ళీ కాస్త కరెక్ట్ అవుతారు. కరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ పెరిగేటప్పటికీ మీకు అర్థమైందా, అప్పుడు స్టెబిలైజ్ అయ్యి వాస్తవాలు చూసుకొని జాగ్రత్తగా మూవ్ చేసుకుంటూ వెళ్తారు మార్కెట్లో. అందువల్ల నేనేం చెప్తున్నానంటే కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. కొంత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవి, అది బ్యాంక్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవి, టెక్నికల్గా మంచి బుల్ ఫేజ్లోకి వెళ్తాయి అనుకున్నటువంటివి దట్టు చూసుకొని మీరు కొనుక్కోవటం స్టార్ట్ చేయమని చెబుతున్నాను. కొంత కొనుగోలు స్టార్ట్ చేయమని చెబుతున్నాను ఈ వారం నుంచి. నెంబర్ 1. తర్వాత వచ్చేసరికి మీకు రూపీ వాల్యూ కూడా అండి నా ఒపీనియన్లో అయితే $92 నుంచి, అంటే డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్లో $1కి $92.5 నుంచి $94 మధ్య స్టెబిలైజ్ అవుతుంది. ఓకే, మీకు అంత డ్రాస్టిక్ ఏం రూపీ వాల్యూ కవర్ అవుతుందని నేను అనుకోవట్లే. మహా కవర్ అవుతే 92.5 లేదా 92.40 అంతే, అంతకు మించి అవ్వదు. అయితే ఎక్స్ట్రీమ్గా పడిపోదు, రూపీ వాల్యూ విపరీతంగా నాశనం అయిపోదు. మొన్నటి నాశనం అవ్వదు, వెళ్తే 94.5 దాకా వెళ్తుంది ఇప్పుడున్న పరిస్థితులు. డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఓకేనా, 95 అది ఇప్పుడు కష్టం. 94.5 ఎందుకంటే కొంత మీకు వరల్డ్ వైడ్గా వచ్చేసరికి జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గుతున్నాయిగా, వీటన్నిటిని బేస్ చేసుకొని కొంత అవుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం అసలు ఎలా ఉండబోతాయి ఎఫ్ఐఎస్ డిఎస్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకుంటున్నాం. ఈ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయో మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ రిజిస్టర్ చేస్తాం. నిహాల్ గారు, బ్యాంక్ నిఫ్టీ మీకు నిన్న
10వ తారీఖున బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 55,912.75 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు పాజిటివ్గా కన్వర్ట్ అంటే ఈ చర్చలన్నీ ఫలప్రదమై మార్కెట్ కనుక పాజిటివ్గా మూవ్ అవుతే ఓవరాల్గా రిజల్ట్స్ Q4 రిజల్ట్స్ కూడా దిస్ ఫైనాన్షియల్ Q4 రిజల్ట్స్ కూడా బాగుంటే బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎట్లా ఉంటాయో చెప్తాను. R1, R2, R3 అట్లా చెప్తాను. R1 వచ్చేసరికి 57,130, R2 వచ్చేసరికి 57,750, ఓకే, R3 వచ్చేసరికి మీకు 58,520, R4 వచ్చేసరికి 59,150. అది క్రాస్ చేయడం చాలా కష్టం. 59,150 అయినటువంటిది R4 అది క్రాస్ చేయాలంటే చాలా చాలా కష్టం అండి. అసలు మీకు R3 58,520 దగ్గరే చాలా హడ్డీలు, చాలా పెద్ద రెసిస్టెన్స్ ఉంది. అది కూడా క్రాస్ చేస్తే 59,150 R4 అది క్రాస్ చేయడం చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్లో. తర్వాత వస్తే ఒకవేళ ఈ గ్లోబల్ క్యూస్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళా స్టార్ట్ అయ్యి చర్చలు విఫలమైపోయి మళ్ళా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరగటం, మళ్ళీ ఆపరేటింగ్ కాస్ట్ పెరిగిపోవటం, ఇలాంటి బ్యాడ్స్ అన్ని వచ్చేస్తున్నాయి అనుకోండి. వీటన్నిటి ప్రెజరు నీకు RBI పాలసీస్ మీద పడతాయి, వడ్డీ రేట్లు తగ్గవు. వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఒకవేళ పట్టం అంటూ జరిగితే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సపోర్ట్ 1 వచ్చేసరికి మీకు 55,150, ఓకే, అక్కడ నిలబడలేక బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ సపోర్ట్ 2 వచ్చేసరికి 54,600. ఒకవేళ 54,600 కూడా నిలబడలేక బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ S3 వచ్చేసరికి మీకు 53,250, ఓకే, అక్కడ కూడా నిలబడలేక సస్టైన్ అవ్వలేక బ్రేక్ డౌన్ కొడితే 53,250 కూడా బ్రేక్ డౌన్ కొడితే మీకు S4 వచ్చేసరికి 51,840, అక్కడ మటు గట్టిగా నిలబడుతుంది. ఏదన్నా ఊహించని పరిణామాలు జరిగి మళ్ళా రెచ్చిపోయి అర్థమైందా, అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్, మిడిల్ ఈస్ట్ మొత్తం బగ్గును మండిపోతే రావడానికి అక్కడికి ఛాన్సెస్ ఉన్నాయి. S4 51,840 దగ్గర రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాట్ హ్యాపెన్, హౌ కెన్ ఐ గెస్? మీకు అర్థం, జనరల్గా నేనైతే మటుకు చర్చలు ఫలప్రదం అవుతాయి, సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను, కొంత అగ్రిమెంట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇరాన్కి నొప్పి తెలిసింది, బయటపడట్లేదు, కానీ అమెరికాకి నొప్పి తెలిసింది, ఇజ్రాయెల్కి నొప్పి తెలిసింది, అసలు వీళ్ళందరూ కాదు మిడిల్ ఈస్ట్ మొత్తానికి నొప్పి తెలిసింది. వీళ్ళందరికీ మించి ఈ యుద్ధం వల్ల ఎంత నష్టపోతున్నాం ప్రపంచానికి కూడా తెలిసి ప్రపంచానికి కూడా నొప్పి వచ్చింది. అందువల్ల అందరూ కలిసి ప్రశాంతంగా కొంత ప్రెజరేజ్ చేస్తారు ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద. అందువల్ల ఖచ్చితంగా కొంతకాలం వరకు యుద్ధం గురించి ఒక కంక్లూజన్కి వస్తారు అతి తొందరలోనే. నేను ఫీలింగ్తో మార్కెట్లు పాజిటివ్గానే మూవ్ అవుతాయి కొంతకాలం వరకు, అంటే ఎమోషన్స్ బేస్ చేసుకొని డ్రైవ్ అవుతాయి అనుకుంటున్నాను. అందువల్ల నేనేం చెప్తున్నానంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మీరు టెక్నికల్గా ఫండమెంటల్గా చూసుకొని మీకు బెస్ట్ అనుకున్నటువంటిది బాగా యాక్టివ్గా ఉన్న స్టాక్ చూసుకొని మంచి వాల్యూమ్తో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకొని బై చేయడానికి మూవ్ అవ్వండి. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్సన్. థ్యాంక్ యూ నిహాల్ గారు.